గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ మార్నింగ్ డిబేట్. నేను సువర్ణ. తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ దగ్గర తొక్కిసలాట ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అక్కడ 6 మృతి చెందగా పలువురు మందికి అంటే 48 నుంచి 50 మంది దాకా క్షతగాత్రులుగా మారారు. వారందరికీ తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో ఎవరు బాధ్యులు? తొక్కిసలాట ఘటన వెనుక అసలు కారణాలు ఏంటి? 90 కేంద్రాలను నియమించారు, టికెట్లు జారీకి అని చెప్తున్నారు. టీటీడీ వాళ్ళు ముందుగా ప్రకటన కూడా చేశారు. అయితే కేంద్రాలకి సంబంధించి టికెట్ల జారీ కేంద్రాలకి సంబంధించి సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అంటే ఎక్కువ కౌంటర్లు ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో అక్కడికి ఇప్పుడు జరిగిన తొక్కిసలాట ఏ కేంద్రం అయితే ఉందో అది చాలా అందుబాటులో ఉండడం వల్ల జనసంద్రం అక్కడ ఎక్కువగా ఉంది అని ఒక వాదన కూడా వినిపిస్తోంది. అయితే అక్కడ ప్రతి కేంద్రం దగ్గర కూడా పోలీసుల బలగాలు, సెక్యూరిటీ విభాగం, భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ తొక్కిసలాట జరగడానికి అసలు కారణాలు ఏంటి? అసలు ఈ తొక్కిసలాట వెనక రీజన్స్ అంటే భద్రతాపరమైన లోపాలు ఉన్నాయా, టీటీడీ నిర్లక్ష్యం ఉందా అనే అంశాలు ఎవరు చూస్తారు? అసలు ఇప్పుడు జరిగిన ఈ తొక్కిసలాట అంశం బాధ్యత ఈ అంశం బాధ్యత ఏదైతే ఉందో అది ఎవరు తీసుకుంటారు? టీటీడీ తీసుకుంటుందా? ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా? నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న బాధితులను పరామర్శించారు. బాధితులకి అంటే చనిపోయిన వారికి 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ తప్పిదానికి క్షమించమని అడిగారు. అలాగే ఈవో, జేఈఓలు, టీటీడీ అధికారులు మాత్రమే ఈ ప్రత్యేక సంఘటనకి బాధ్యులు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు జరిగిన ఈ తొక్కిసలాట ఒక విధంగా చెప్పాలంటే టీటీడీలో ఈ రోజుని ఒక బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. ఇంతకు ముందు ఎన్నడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇలాంటి తొక్కిసలాట కానీ ఇలాంటి మరణాలు కానీ ముందెన్నడూ మనం చూసి ఉండం. కానీ ఇప్పుడు జరిగింది. అలాగే టికెట్లు జరిగిన ప్రాసెస్ కూడా కొత్తగా తీసుకొచ్చారు అని బాధితులు చెప్తున్నారు. మరి టీటీడీ ఏర్పాట్లు చేసిన ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, మానిటరింగ్ ఉంటుంది. మరి జనాలు పెరిగినప్పుడు అక్కడ జనసంద్రం ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాట జరుగుతుంది ఏమో అని ఒక అనుమానం వచ్చినప్పుడు బలగాల్ని ఎందుకు పెంచలేదు అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఇక భద్రతా లోపమా, వైఫల్యమా, లేక టీటీడీ వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరిగిన ఈ తొక్కిసలాటలో అసలు ఎవరు బాధ్యులు, అసలు జరిగిన ప్రాసెస్ ఏంటి అనే దానికి సంబంధించి మనం ఒక డిస్కషన్ పెట్టుకుందాము. మనతో ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొత్త చిన్నపరెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే షేక్ బాజీ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వామరాజు సత్యమూర్తి, బీజేపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. వారితో డిస్కషన్ చేసుకుందాము తిరుమల తిరుపతి దేవస్థానం సంఘటనకి సంబంధించి. గుడ్ మార్నింగ్ అండి చిన్నపరెడ్డి గారు, షేక్ బాజీ గారు, సత్యమూర్తి గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా అందరికీ కూడా. సార్, ముందుగా షేక్ బాజీ గారు మీరు చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది స్వయం ప్రపత్తి కలిగిన ఒక పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం. దానికంటూ ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ఉంది, బోర్డు ఉంది, ఇంతమంది అధికారులు, ఈవోలు, జేఈఓలు, చైర్మన్లు ఇంతమంది ఉన్నారు. అసలు టీటీడీ చరిత్రలోనే ఇప్పటి వరకు మనం చూసేరగము తొక్కిసలాట కానీ చావులు కానీ ఇప్పుడు జరిగింది. అసలు ఈ సంఘటన మీరు ఏమంటారు, ఎలా చూస్తారు? ఈవోకి చైర్మన్ కి సమన్వయ లోపం ఉంది. అయితే వారిద్దరూ అయినా సమన్వయంగా పనిచేయాలి, లేదంటే కమిటీ సభ్యులనే మార్చాలి అంటున్నారు. అంతేనండి. నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో కూడా వాళ్ళిద్దరూ వాదులాడుకున్నట్టుగా మీడియాలో చూశాను. వాళ్ళ ముఖ్యమంత్రి సమక్షంలోనే వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటాం, నీ తప్పంటే నీ తప్పని నీకు చెప్పానని ఇట్లా ఏకవచనంతో పోట్లాడుకోవడం చూస్తే చాలా అసహ్యంగాను జుగుప్సాకరంగా ఉంది. ముఖ్యమంత్రి విరుద్ధ గౌరవాన్ని కూడా వాళ్ళు కాపాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆలయ గౌరవాన్ని ఏం కాపాడతారు? కాబట్టి దీని మీద ఏదో అరకొర చర్యలు చాలవు, సీరియస్ గా తీసుకోవాలి. ఆ ఈవోని, అడిషనల్ ఈవోని, అవసరాలు చైర్మన్ గారు కూడా మార్చేసి ప్రక్షాళన చేసి పర్ఫెక్ట్ గా దీని మీద అనుభవం ఉన్న వ్యక్తులతోటి కమిటీ నింపితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, రైట్. చిన్నపరెడ్డి గారు మీరేమంటారు ఈ సంఘటన పట్ల? అంటే నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించారు బాధితులని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వానిదే బాధ్యత, ఈ ఘటన వెనుక పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత అంటున్నారు. అసలు ఈ సంఘటన పట్ల మీరేమంటారు? 6 టీవీ ప్రేక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. అలాగే మొన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి ఘోర సంఘటన గురించి మనం మాట్లాడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి
ఎప్పుడు కూడా అనుకున్నటువంటి పరిస్థితి. వైకుంఠ ఏకాదశి నాడు టోకెన్ల జారీ విషయంలో జరిగినటువంటి గందరగోళం, ఎందుకు ఈ గందరగోళం ఎందుకు జరగాల్సి వచ్చింది? ఓ ప్లానింగ్ లేనటువంటి మనుషులని, ప్లానింగ్ లేనటువంటి అధికారులని అక్కడ వేయటం వల్ల జరిగినటువంటి సంఘటనగా చెప్పవచ్చు. 2000 మంది పట్టేటటువంటి బైరాగి కొండ దానికి సంబంధించినటువంటి ప్రాంతంలో 2000 మందికి సంబంధించి పట్టేటటువంటి ఒక పార్కులో, ఎప్పుడు లేనటువంటి ప్లేస్ లో, కొత్త ప్లేస్ లో, కనీసం బారికేట్లు కూడా కట్టనటువంటి ప్రాంతంలో 2000 మంది పట్టే చోట దాదాపుగా 5-6 వేల మందిని పశువుల సంతలో గనక ఎలా అయితే తోశారో అలా తోసినటువంటి పరిస్థితి. దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి జరిగినటువంటిది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన సేవలో ప్రజలందరూ కూడా ఎంతో మంది వెళ్లి దర్శనాలు చేసుకొని వస్తా ఉన్నారు. ఏ రోజు కూడా తిరుపతి కొండ మీద ఇలా జరిగింది అని చెప్పడానికి ఆస్కారమే లేనటువంటి, ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి ఈ దేవస్థానానికి సంబంధించి ఒక పెద్ద మాయని మొత్తగా ఈ తెలుగుదేశం కూటమి తీసుకున్న నిర్ణయాలు, అంటే టీటీడీ అనేది ఒక బోర్డు, దానికి సంబంధించిన లక్షల్లో ఎంప్లాయీస్ ఉన్నారు. బోర్డుకు సంబంధించి చైర్మన్ తీసుకోవడం కానీ ఈఓకి, చైర్మన్ కి పడదు, ఎస్పీకి, డిఎస్పీకి పడదు. అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు వినేవాళ్ళు లేరు. కనీసం అమ్మ ఆ ప్రాంతంలో 5 గంటలకి పొద్దున స్టార్ట్ అయ్యారు. ఆ బైరాగి కోన దానికి సంబంధించిన ప్రాంతంలో ప్రజలు రావటం 5 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 8 గంటల వరకు కూడా చిన్న అప్డేట్ కూడా లేదు. కనీసం బాత్రూమ్, రెగ్యులర్ ప్లేస్ లోనే ఎక్కడైనా బాత్రూమ్స్ ఉంటాయి. పొద్దున పోతే సాయంత్రం దాకా బాత్రూమ్ పోవటానికి కానీ కనీసం పిల్లలకి పాలు, పెరుగు, మంచినీళ్లు సౌకర్యాలు ఏర్పరచలేదు. 60-70 వేల మంది, 1,00,000 మంది వచ్చేటటువంటి డైలీ వచ్చేటటువంటి దాని నుంచి 6-7 లక్షల మంది వస్తారని చెప్పేసి తెలిసినప్పటికి కూడా కావాలని నిర్లక్ష్యంతో, భక్తుల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యంతో జరిగిన సంఘటన. మరి ఇప్పుడు టీటీడీ బోర్డులో, అంటే టీటీడీ బోర్డు చూసుకోవాల్సిన అంశం ఇది. బోర్డు నియమించారు, బోర్డులో సభ్యులు ఉన్నారు, చూసుకోవాల్సిన పై అధికారులు ఉన్నారు, అలాగే లక్షల్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మరి దీని పట్ల, అంటే ఇట్లాంటి అంశం టీటీడీ బోర్డు మాత్రమే చూసుకోవాలి, మరి దీనిలో ప్రభుత్వం బాధ్యత ఎంతవరకు ఉంటుందంటారు? ఖచ్చితంగా అమ్మా, ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఎస్పీ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ కుప్పంలో పర్యటన పెట్టుకున్నారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారులంతా కూడా ఈ 7 లక్షల మంది భక్తుల యొక్క భద్రతను వదిలేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారి భద్రత కోసం వారి యొక్క సేవలో మునిగిపోయినటువంటి పరిస్థితి. కేవలం దానికోసమే ఇంత దుర్ఘటన జరిగిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపుగా మార్నింగ్ 5 నుంచి జరుగుతా ఉన్నటువంటి జనం పెరుగుతూ ఉన్నది కనపడుతుంది కదమ్మా. ఏ మాత్రం ఎక్కడా కూడా మానిటరింగ్ చేసేటటువంటి వ్యక్తులు లేరు. చెప్పేటటువంటి ఆ చైర్మన్ కి అనుభవం లేదు. ఇదివరకు 29 మంది పుష్కరాల్లో చనిపోయినటువంటి ఎక్స్పీరియన్స్ గేట్లు తెరవటం వల్ల జరిగింది అనేది మనకు తెలిసినటువంటి పరిస్థితి. ఆ ఎక్స్పీరియన్స్ ను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకొని జాగ్రత్త చేసినట్టయితే పోయేది. ఒకేసారి భక్తులందరినీ కూడా ఓపెన్ చేయటంతో ఒక్కసారి గాలి ఆడినటువంటి పరిస్థితి, లోపల తొక్కిసలాట, దుర్మరణం చెందినటువంటి కుటుంబాలకి ఏం చెప్తారమ్మా? ఇలా 6 కుటుంబాలు ఆ దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినటువంటి 6 కుటుంబాలకు సంబంధించినటువంటి 6 మనుషులు చనిపోతే ఆ టిటిడి చైర్మన్ గారు ఏమంటారంటే జరిగిపోయింది, చేసేది ఏమీ లేదంట, చింతించడం తప్పక చేసేది ఏమీ లేదంట. నీ కుటుంబ సభ్యులు పోతేనో లేకపోతే నీ స్నేహితులు పోతేనో ఆ బాధ ఏందో నీకు తెలిసింది, చింతిస్తే బాగుండేది. మరి అప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం లేనటువంటి చైర్మన్ ని వేసి ఈ రోజు టీటీడీకే మచ్చం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇదివరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా. ఇదివరకు ఇలా కనపడుతుందమ్మా, కనిపిస్తుంది, చెప్పండి. ఇదివరకు ఇలా కనపడితే చాలు అదేదో జరిగిపోయినట్టు, కొండ మీద సిలువ కనపడ్డట్టు. ఆ టెలిఫోన్ కు సంబంధించినటువంటి ఫోన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదమ్మా. ఎవరో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక అతను పెడితే స్వామీజీలు, వేద పండితులు, పీఠాధిపతులు,
అన్య మతాలకి సంబంధించి టీటీడీలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎలాంటి అంశాలు ముందుకెళ్ళాయి అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతం అండి. కానీ ఇప్పుడు జరిగిన ఈ సంఘటనకి అది మనం చూసుకుంటే అప్రస్తుతం అనుకోవాలి. తొక్కిసలాట ఘటనకి సంబంధించి ఒక్క మాట మీడియా, ఎల్లో మీడియా, టీడీపీ, జనసేన, బీజేపీ అందరు కూడా జరిగిపోయినట్టు గందరగోళం చేశారు. ఎందుకని ఇవాళ పీఠాధిపతులు మాట్లాడలేదు, ఎందుకని స్వామీజీలు మాట్లాడలేదు? ఈ రోజు ఎక్కడికి పోయారు మీరంతా? ఈ చనిపోయిన కుటుంబాలు ఏమైనా హిందువుల కుటుంబాలు కాదు, దేవదేవుని వెంకటేశ్వర స్వామి భక్తులు కాదని ఏమన్నా భావించారా? ఏమో అర్థం కావట్లేదమ్మా. అంటే అలాంటి వాటి మీద అంత చిన్న చిన్న వాటి మీద శ్రద్ధ పెట్టారు, కానీ ఇంత పెద్ద విషయం అయితే ఎవరు పీఠాధిపతులు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు అంటున్నారు. ఖచ్చితంగా పీఠాధిపతులు స్పందించాలి, జరిగినటువంటి విషయాల్ని ప్రజలకు వివరించాలి, జరగకుండా భవిష్యత్తులో ఇవ్వాల్సినటువంటి సూచనలు ఇవ్వాలి కదమ్మా. ఏది లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు పీఠాధిపతులు, స్వామీజీలు అందరూ కూడా కలిసి కట్టుగా మాట్లాడుకొని ఆగారా దీని మీద ఏం మాట్లాడకుండా అన్నట్టుగానే ఉంది. ఖచ్చితంగా పీఠాధిపతులు అందరూ కూడా స్పందించి ఆ కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కూడా హిందూ సంఘాలన్నీ కూడా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. రైట్, ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు చెప్పండి, అసలు ఈ ఇన్సిడెంట్ కి కారణం టీటీడీనే అంటున్నారు. టీటీడీలో ఉన్న ఈవో శ్యామలరావు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ ఇద్దరికి పొసగడం లేదు. అంతర్గతంగా ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. కాబట్టి ఏవైతే ఉన్నాయో ప్రణాళికలు ఒకరికొకరు తెలియకుండా చేసుకోవడం, అలాగే భద్రతా లోపాలు ఏర్పడడం, వీటన్నిటి వల్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఎందుకు ఇట్లా అంటే బోర్డు మెంబర్స్ లోపం వల్లనే, బోర్డు మెంబర్స్ ఫెయిల్యూర్ వల్లనే ఇలాంటివి జరిగాయి అంటారు. మరి కూటమి ప్రభుత్వం ప్రతినిధిగా మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అమ్మా. ముందుగా మీకు, అలాగే మాజీ గారికి, చిన్నప్పరెడ్డి గారికి, ఈ 60 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ఒక విషాదకరమైనటువంటి ఘటన. దీని పట్ల అంటే మనం కేవలం విచారం ఎక్సర్సైజ్ చేస్తూ జరుపుకోవడం కాకుండా ఖచ్చితంగా వైఫల్యం ఉన్నాము. మనం ఎప్పుడు కూడా తప్పు జరిగినప్పుడు తప్పును ఉందాగా అంగీకరిస్తే మన యొక్క మనోధనం పెరుగుతుంది. అంతేకాని దాన్ని మొండిగా మనం ఏదో చేయాలని కాదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత, కూటమి బాధ్యత. ప్రభుత్వం అంటే 3 పార్టీల కూటమి బాధ్యత. ఎందుకంటే బోర్డు నియమించింది ఎవరు? ప్రభుత్వం కదా. కాబట్టి బోర్డుది బాధ్యత, అధికారుల బాధ్యత, అలాగే అందరిది ఉంటుంది బాధ్యత. ఇప్పుడు మనకి ఒక ఇది ఉందమ్మా, తెలా పాపం తలా పిడికడు అనేటువంటిది. అలాగే అందరికీ భాగస్వామ్యం ఉంది ఇందులో. ఎవరు కూడా దీనిలో నుంచి ఇప్పుడు వారు మాట్లాడుతూ దీన్ని స్వామీజీలకి ధార్మికతలకు చెప్పారు. దానికి దీనికి సంబంధం ఏంటంటే ఏదో మాట్లాడేయటం అంతే. టీవీలోకి వచ్చామంటే మన నోటికి వస్తే మాట్లాడేయటం. ఇప్పుడు ఇది జరిగిన దురదృష్టం అమ్మా. వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ బోర్డు ఇక్కడ దీన్ని నిర్ణయం తీసుకుంది ఎవరు? సమిష్టి నిర్ణయం. ఒక ఈవో కాదు, ఒక చైర్మన్ కాదు, బోర్డు సభ్యులు కాదు. చిన్న మాట చెప్తానమ్మా నేను ఇక్కడ. వేరే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అయినప్పటికీ అనేక మంది అడుగుతుంటారు కావాలని. వేరే రాష్ట్రం నుంచి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మన టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు నేను అడిగితే ఆయన ఏం చెప్పారంటే, అయ్యా 21వ తారీఖు దాకా ఎవరిని రావద్దని చెప్పండి అని చెప్పారు. ఇదే పరిస్థితి అక్కడ కుంభమేళలో కూడా ఉంది. విశ్వవిద్యాలయం వాళ్ళు మా వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు ఎవరిని కూడా అక్కడికి పంపించకండి, ఎందుకంటే కొన్ని లక్షల మంది జనం వచ్చేటప్పటికి మనం వెళ్ళి అక్కడ కొంత మంచిది కాదని చెబుతారు. అదే పరిస్థితి ఉన్నది ఇక్కడ. అయితే ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, దీన్ని మనం టెక్నాలజీ పెరిగింది. సత్యమూర్తి గారు, మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదండి. కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర పెట్టుకుంటే వాయిస్ క్లియర్ గా వస్తుంది. ఇప్పుడు వినపడుతుందమ్మా? ఇప్పుడు వస్తుంది, చెప్పండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందమ్మా మనకి. ఈ పెరిగిన టెక్నాలజీ ఉపయోగించుకుని ఆన్లైన్ లో ఇస్తే ఇది ఉండేది కాదు కదా. కాబట్టి ఆ నిర్ణయం అనేటువంటిది వాళ్ళు ఒక అనాలోచితంగా తీసుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది వ్యక్తిగతంగా. బట్ ఏదైనా నేను బాధ్యత తీసుకుంటూ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మరి టెక్నాలజీ ఇంత పెరిగినప్పుడు ఇప్పుడు మనం టోకెన్లు ఇచ్చే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో అక్కడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. మరి జనసాంద్రం ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే 2000 మంది ఉండాలో అక్కడ 5000 మంది కంటే ఎక్కువగా జనసాంద్రం పెరిగిపోయింది అని చెప్తున్నారు. మరి పోలీసులు ఆ సిచ్యువేషన్ దగ్గరే ఉన్నారు, అంతా చూస్తూ ఉన్నారు కూడా. మరి సిచ్యువేషన్ చేయి జారిపోయే అవకాశాలు ఉంటాయేమో అని ముందస్తు జాగ్రత్తలు, ఎందుకంటే ముందుగానే సమీక్షలు నిర్వహించారు, కొన్ని రోజులు ముందుగానే
ఇది ఎట్లా నిర్వహించాలి, టికెట్లు ఎట్లా జారీ చేయాలి, దర్శనాలు ఎలా చేసుకోవాలి అనే దానికి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మరి ప్రత్యక్షంగా ఆ సెంటర్లో ఎక్కడైతే కనిపిస్తున్నారో జనాలు ఎక్కువగా ఉన్నారు, తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పి భద్రతా బలగాల్ని, పోలీసుల్ని ముందుగా పిలిచి బందోబస్తు చేసే అవకాశాలు కూడా టీటీడీ చేతిలోనే ఉంది, భద్రతా బలగాల చేతిలోనే ఉంది. అదెందుకు చేయలేకపోయారు అప్పటికప్పుడు? మీరు అసలు విషయాన్ని మనం పక్కకి వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ సీసీటీవీ ఏం చేస్తుందండి? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. ముందుగా వాళ్ళు పెరుగుతున్న దాన్ని చూసి అప్పటికప్పుడు బలగా అలాగే నేను ఆ సిస్టమే తప్పని చెబుతున్నా నేను. వాళ్ళకి అసలు మీరు ఆ టోకెన్లు ఇచ్చేటువంటి వ్యవస్థను వాళ్ళు ఇంకో ఆన్లైన్ ఖచ్చితంగా ఫోర్స్ ఎక్కువ ఉంటే తొక్కిసలాటని, తోపులాటని అదుపు చేసే అవకాశాలు ఉంటాయి కదండి. ఇప్పుడు అది ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఆ బైరాగి పట్టడి అనేటువంటి ప్రాంతాల్లో ఒక పెద్ద పొరపాటు అది. ఎందుకంటే ఇప్పుడు అవి రకమైనటువంటి ఒక చిన్న పార్కులో పెట్టారు. నేను కూడా ఇంకా తీసుకోవాల్సింది. బట్ అది అలా అలా ఎక్స్ప్లెయిన్ చేయడం విధానమే ఎందుకు అలా బోర్డు తీసుకున్నారు, వాళ్ళ బోర్డు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సమీక్ష ఒక బోర్డు చేయడం ఒక ఇవ్వడం కాకుండా అందులో సమీక్ష బాధ్యత తీసుకోవాలి బోర్డు మొత్తం. ఇవన్నీ ఎవరు తీసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ టెక్నాలజీని వాడుకుని చేసి రాత్రి ఇస్తున్నారు కదా కానీ సీసీ కెమెరాలు టెక్నాలజీ లేని రోజుల్లోనే క్రౌడ్ మేనేజ్మెంట్ చేసి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి టీటీడీకి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచింది సార్. మీరేదో ఇవాళ టెక్నాలజీ వాడలేదు, లేకపోతే అది లేదు ఇది లేదు అని అంటారు. ఇది కాదు, కేవలం మీరు చిన్నపరెడ్డి గారు మీరు మాట్లాడటం ఆపుతారా? చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. సత్యమూర్తి గారు మాట్లాడాక మీరు కూడా మాట్లాడదు, ఆయన కంప్లీట్ చేయండి. దయచేసి మీరు మాట్లాడండి సత్యమూర్తి గారు. ఓకే ఓకే, మీరు కంప్లీట్ చేయండి. సంస్కృతి వైసీపీది రైట్, చెప్పండి సత్యమూర్తి గారు. నేనేం చెప్తానంటేనమ్మా, ఈ టోకెన్లు జరిగినటువంటిది ఒక టెక్నాలజీ ఉపయోగించి జరిగేది కాదు కదా. అందరు తిరుపతి వచ్చి తీసుకెళ్ళాలని చెప్పడం దేశవ్యాప్తంగా భక్తులు నాకు నేను వరకు జీవితంలో వెళ్ళలేకపోయాను. అందరికీ ఉంటుంది వెళ్ళాలనే కోరిక. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది తప్పిదాలు ఒప్పుకుంటున్నాం మేము. మీలాగా మేము కాదు చేసేది రైతు నేను చెప్పట్లా. ఇది ఖచ్చితంగా తప్పిదమే. దీనికి బాధ్యత వహించాల్సిన కూడా బోర్డు ప్రభుత్వం, సరే మేము పోలీసు యంత్రాలు అది కూడా బాధ్యత వహించాలి. కానీ పోస్ట్ మార్టం కంటే కూడా డ్యామేజ్ జరగకుండానే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్పీ రమణ కుమార్ ని, అలాగే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెన్షన్ వేటు పడింది వారిద్దరి పైన. అలాగే సుబ్బరాయుడు, సివిఎస్ఓ, జేఈఓల బదిలీలు కూడా చేసినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ముందు ముందు విచారణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది సత్యమూర్తి గారు? ఇప్పుడు నేను చెప్తానమ్మా, మనం జరిగిన దాన్ని విశ్లేషణ చేయటం, డ్యామేజ్ అనాలిసిస్ ఒక ఇది. ఇప్పుడు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కానీ నేను చెప్పేది బోర్డు మార్చేస్తాను, బోర్డు మార్చే పద్ధతుల్లోనే తేడా వచ్చింది. అక్కడ బోర్డు సభ్యులు వాళ్ళు మార్చేసేదో బలిపరిశ్రమ ఒకళ్ళు చేయడం అది కాదు కరెక్ట్. సరే, ప్రభుత్వం వాళ్ళు విచారణ చేసి ఎవరెవరు అంటే బోర్డు మెంబర్స్ ని మార్చాలనే ప్రతిపాదన మీది కూడా, లేకపోతే ఉన్న వారితోనే సమన్వయంగా పనిచేయించాలంటారా? నేను చెప్పేది బోర్డు మెంబర్లు మార్చడం అనేటువంటి సమస్యకు పరిష్కారం కాదని చెబుతున్నానమ్మా. మనం ఇప్పుడు జరిగిన ఇట్లాంటి వాటిలో ప్రజలు అలా ఒక చోటుకు వచ్చి తీసుకున్నటువంటి అసలు బోర్డు మెంబర్స్ లో సమన్వయ లోపం వల్లనే ఇద్దరు ఒకరికొకరు అంటే ఈవోకి అలాగే చైర్మన్ కి పడకపోవడం వల్లనే ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనేది వారిద్దరికి ఒకరికి అంటే ఎవరి అబ్సెన్స్ లో ఏం జరిగింది, ఎవరి ప్రెజెన్స్ లో ఏం జరిగింది ఎవరికి తెలియదు. దానివల్ల ఇంత పెద్ద సంఘటన జరిగింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. మరి బోర్డు మెంబర్స్ ని మార్చితే ఎటువంటి చేంజెస్ రావు అనేది ఎలా తీసుకోగలుగుతాం? అది పరిష్కారం కాదని చెబుతున్నాను. మనం బోర్డు మెంబర్లు మార్చడం, అదే ఈవోని మార్చడం, అధికారులు మార్చడం పరిష్కారం కాదు. మరి మునుపన్నడే సంఘటన జరిగింది కదండి. ఇప్పుడు ఎప్పుడు టీటీడీ చరిత్రలోనే జరగలేదు ఒక బ్లాక్ డే గా చెప్పుకోవాల్సిన అంశం. 2023 సంవత్సరంలో కూడా తొక్కిసలాట జరిగింది. 2018లో ఒక పాప చనిపోయింది. ఇది ముందు ఎప్పుడు జరగలేదు అనేది కాదు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అనేటప్పటికి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మేము ఇంతకు ముందు జరగలేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కాబట్టి మనం ఈ విధానాన్ని మార్చుకోవాలి. టోకెన్లని పబ్లిక్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పే విధానమే తప్పు. మనం ఆన్లైన్ చేసి వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ చేసి ఇదివరకు గత ప్రభుత్వంలో అమ్ముకుని మనం విన్నాం.
ఎమ్మెల్యేలు ఏ రకంగా అయితే అమ్ముకున్నారు టికెట్ టోకెన్ అలా కాకుండా పద్ధతిలో ఈ యొక్క ఈ సౌకర్యం కల్పించాలి, జనాలు టికెట్ ఇవ్వడం అనేటువంటి చాలా తప్పు నిర్ణయం. నిర్ణయం భవిష్యత్తులో తీసుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, బోర్డు మీద ఉంది. ఖచ్చితంగా పాటిస్తారు. జరిగినటువంటి సంఘటనలో చెప్పినటువంటి మృతులకు ఇచ్చేటువంటి యొక్క కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది ఎంత ఇచ్చినా కూడా దాన్ని ఒక మనుషులు తీసుకురాలే కదా. కాబట్టి దాని విషయంలో ప్రతిపక్షాలు జరగదు కానీ రాజకీయాలు చేస్తే ఇప్పుడు అసలు ఈ ధర్మానికి సంబంధించిన నేను ఖచ్చితంగా సంఘటన ఇలాంటి పునరావృతం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మోడీ మీద అధికారం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా. ఓకే, చిన్నప్పరెడ్డి గారు ఇందాక మీరు ఏదో అంటున్నారు, చెప్పండి. వీళ్ళు క్రౌడ్ మేనేజ్, ఇప్పుడు సారు సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ సీసీ కెమెరాలు లేకపోతే టెక్నాలజీ వీటన్నిటికీ లేవు, అప్డేట్ కాలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అనేది అంటే వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకత ఏంటంటే ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా సరే క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది అక్కడ ఇప్పటి నుంచి కాదు, అనాదిగా వస్తున్నటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్. అవునవును. అలా సిస్టమ్ లో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా జరగనటువంటి ఘోర ప్రమాదం ఈ టెక్నాలజీ రోజుల్లో, ఈ సీసీ కెమెరా రోజుల్లో జరిగినవి అని అంటే టెక్నాలజీ లేకపోవటం అనే సమస్య కాదు. ఇక్కడ కోఆర్డినేషన్ లేకపోవటం, ఈఓకి చైర్మన్ కి కోఆర్డినేషన్ లేదు, ఎస్పీకి డిఎస్పీకి కోఆర్డినేషన్ లేదు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కోఆర్డినేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైనటువంటి రీజన్ చెప్పి పోలీస్ శాఖకు సంబంధించిన వారిని సస్పెండ్ చేయడం, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఈవో గారును చైర్మన్ గారు కారణం అని అంటారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, దీనంతటికి ఈ భక్తులు ఇప్పుడు మనం ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా అసలు కాదండి, టీటీడీ అసమర్థమైనటువంటి పాలనతోటి అసమర్థమైనటువంటి చిన్నప్పరెడ్డి గారు అక్కడ చైర్మన్ గా చేయటం తోటి చిన్నప్పరెడ్డి గారు మనం ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా టీటీడీ అనేది భక్తుల మనోభావాలకి సంబంధించింది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయము. టీటీడీ బోర్డు కానివ్వండి, అందులో వస్తున్న వ్యవస్థ, ఇప్పుడు దాకా మెయింటైన్ చేసిన అంశం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుందాము. భక్తులు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, భక్తులు మృతి చెందారు, అలాగే క్షతగాతులు కూడా అయ్యారు. ఈ అంశం మీద మనం డిస్కస్ చేద్దాము. రాజకీయంగా మనం ముందుకు వెళ్తే ఇలాంటి అంశాలు చాలానే వస్తాయి, ఎందుకంటే టీటీడీ బోర్డు అనేది సపరేట్, దానికి సంబంధించిన అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. పరామర్శకు వెళ్ళారమ్మా, కనీసం పరామర్శకు వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తే కనీసం ప్రతిపక్ష నాయకులను అక్కడికి రానియటానికి కూడా అనేక ఇబ్బందులు కల్పించి చివరికి ఆయన నడుచుకుంటూ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా తరలించేసి, ఏందమ్మా ఇది రాజకీయం కాకపోతే వాళ్ళు చేసింది ఏంది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిందాకా ఉంచారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిందాకా ఉంచారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండగానే జగన్ గారు వచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన రానియకుండా చేయాలా, వాళ్ళని కలవనీయకుండా చేయాలని చెప్పేసి చేశారు. ఇవన్నీ రాజకీయంగా వాళ్ళు ఆడుతూ ఉన్నారు, మాకు అవసరం లేదు. వాళ్ళు తిరుపతి లడ్డు గురించి వాళ్ళు నాటకాలు ఆడారు, మాకు అవసరం లేదమ్మా, రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. భక్తులకు జరిగినటువంటి ఇబ్బంది గురించి మాట్లాడటానికి కోసం పోయారు. ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నిటిని ఆదుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలన్నిటి కూడా మా సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాం. వాళ్ళ ఆత్మకి శాంతి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారందరూ కూడా దాంట్లో కాంట్రాక్ట్ జాబులు ఏదో ఇస్తామని చెప్పారు. ఏమమ్మా, కాంట్రాక్ట్ జాబులు చేయడానికి ఎక్కడో కర్ణాటక నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికొచ్చి కాంట్రాక్ట్ జాబులు చేస్తారా? ఆ కుటుంబానికి ఖచ్చితంగా పర్మనెంట్ జాబులు ఇవ్వాల్సిందే. పర్మనెంట్ జాబులు ఇచ్చి ఆ కుటుంబాలని గొప్పగా ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 50 లక్షల రూపాయలు అని చెప్పేసి, కనీసం ఆ 50 లక్షల రూపాయలన్నా ఇవ్వండి. ప్రభుత్వం నుంచి ఇచ్చేదే కదా, చంద్రబాబు నాయుడు గారి జేబులో నుంచో పవన్ కళ్యాణ్ గారి జేబులో నుంచే ఇచ్చేది కాదు కదా, ప్రజలు కట్టే ట్యాక్సుల్లో నుంచే కదా ఇచ్చేది. ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నిటిని కూడా గట్టిగా ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. దీనికి ఇంకా ఇంకొక మాటమ్మా, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి, వరకు క్షమాపణ చెప్పి కూర్చుంటే కుదరదు. ప్రాయశ్చిత్త దీక్ష దీనికి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెట్టు
మెట్టు మెట్టు కడగాలి, కడిగి ప్రాయశ్చిత్త దీక్ష చేసి చెంపలేసుకొని ఇలాంటి వారిని మేము టిటిడి చైర్మన్ గా పెట్టినందుకు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్తే ఆల్రెడీ ఆయన ఒప్పుకున్నారు కదండి. ఈవో జేఈఓల పూర్తి బాధ్యత ఈవో జేఈఓలే తీసుకోవాలి, టీటీడీ బోర్డును కూడా ప్రక్షాళన చేయాలి, స్వయంగా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు. చెప్పారమ్మా, క్షమాపణ చెప్పారు. అలా కాదు, ప్రాయశ్చిత్త దీక్ష చేయాలా. కొన్నిసార్లు చేశాడు కదా ప్రాయశ్చిత్త దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. మెట్లు తిరుపతి మెట్టు మెట్టు కడగాలి. అప్పుడే ఆ ఆత్మకి శాంతి చేకూరుద్ది, ఆ 6 కుటుంబాలకి సాంత్వన చేకూరుద్ది, ఆ 6 చనిపోయిన వారి ఆత్మకి శాంతి చేకూరుద్ది. రైట్. షేక్ బాజీ గారు చెప్పండి, ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య కొంచెం పెంచుండొచ్చు, లేదంటే టికెట్ల జారీ అంశం ఏదైతే ఉందో అది రేపు దర్శనవనంగా ఈ రోజు ఇచ్చే బదులు ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఇస్తే బాగుండేది కదా అని కూడా ఒక వాదన ఉంది. దానికి మీరేమంటారు? అలాగే ఈ దర్శనాలు కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది కేవలం ఈ రోజు మాత్రమే కాదు 10 రోజుల పాటు కొనసాగుతాయని టీటీడీ ముందుగానే ఒక పేపర్ ప్రకటన కూడా విడుదల చేసింది. ఎక్కడెక్కడ టికెట్లు అవైలబుల్ ఉంటాయి, ఎన్ని రోజులు ఈ దర్శనాలు ఉంటాయి అనే అంశానికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. మరి టికెట్ల జారీ ఏదైతే ఉందో అది కొంచెం ఒక వారం 10 రోజుల ముందు నుంచే ఇష్యూ చేసుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు అనే ఒక వాదన ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్ గా ముందు నుంచే తెలుసు కదండి, ఇప్పుడు ఇంతమంది జనం వస్తారని తెలుసు. ఇందాక మన పెద్దలు బీజేపీ పెద్దలు చెప్పినట్టుగా అది ఆన్లైన్ సిస్టమ్ లోనే 10 రోజుల ముందు నుంచే జారీ చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. ఇవాళంతా కూడా ఆన్లైన్ లోనే ఏదైనా కానీ, ఇప్పుడు ఏ టికెట్లు అయినా కానీ అంతా ఆన్లైన్ లోనే జరుగుతా ఉంది. అట్లా తిరుమల తిరుపతి దేవస్థానం జనరల్ దర్శనాలు కూడా ఆన్లైన్ లోనే బుకింగ్ చేసుకుంటున్నారు. అట్లా ఈ వైకుంఠ స్పెషల్ దర్శనం యొక్క టికెట్లు కూడా ముందే ఆన్లైన్ లో రోజుకి ఎన్ని కేటాయిస్తున్నారు ఆ 10 రోజులకు సరిపడా ముందే ఇచ్చేసినట్టయితే బాగుండేది. ఈ రకంగా ఎందుకు ఆలోచించలేదు అర్థం కాదు. అట్లాగే టెక్నాలజీ వాళ్ళు పెరిగింది, సీసీ కెమెరాల్లో కనపడతా ఉంటుంది రద్దీ. ఎట్లా అప్పుడన్నా కానీ అలర్ట్ అయ్యి పోలీసులు కానివ్వండి సెక్యూరిటీ వాళ్ళు అలర్ట్ అయ్యి అక్కడ పరిస్థితి చక్కబెడితే బాగుండేది. కాబట్టి ఏంటంటే టోటల్ గా ఒక నిర్లక్ష్యపూరితమైన పరిస్థితి వల్ల ఇది జరిగింది. అట్లా ముందు నుంచి కూడా ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా బోర్డు ఈ టోకెన్లు ఇష్యూ చేయడంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదు. ప్రధానంగా ఇప్పుడు ఇందాక ఆయన చెప్తున్నారు ఆయన బోర్డు మార్చే పని లేదు, వాళ్ళు ఏం చేస్తారని. ఖచ్చితంగా ఇప్పుడు గతంలో కూడా ఈ ఇద్దరు ఎవరైతే ఈ చైర్మన్ గారు అట్లా ఈవో శ్యామలరావు గారు కూడా ఒకళ్ళ మీద ఒకడు సీఎం దగ్గర ఇక్కడ అమరావతికి వచ్చి కంప్లైంట్లు చేసుకున్నారు. ఆయన మాట వింటలేదు, సరిగ్గా గౌరవించట్లేదు అని చైర్మన్ గారు సీఎం గారి దగ్గర కంప్లైంట్ చేశారు. అట్లా అప్పుడు శ్యామలరావు గారిని పిలిచి సీఎం గారు మందలించి అలా సమన్వయం చేయండి అని చెప్పేసి సర్దుబాటు చేసి పంపించారట. అయినా కానీ నిన్న మళ్ళీ సీఎం గారి సమక్షంలోనే వాళ్ళు వాదులాడుకోవటం మరి కొట్లాడుకోవటం చూస్తే వాళ్ళ భవిష్యత్తులో ఈ టీం ఏం చేస్తుందండి? ఎలా నమ్మాలి వీళ్ళని? అప్పుడే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదేమో. కాదు అంటే ఏంటంటే ఆల్రెడీ ఈ పంచాయతీ సీఎం గారి దగ్గర అమరావతిలో జరిగింది వీళ్ళ పంచాయతీ. అయినా కానీ వాళ్ళ మధ్య ఇగో క్లాషెస్ పోలేదు. ఏదైతే అభిప్రాయ భేదాలు అనుకోండి లేకపోతే వైషమ్యాలు అనుకోండి అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు ఏంటి కింద స్థాయి అధికారులు సక్రమంగా పనిచేయాలంటే పై స్థాయి నుంచి ఆదేశాలు రావాలి. అంచెలంచెలుగా ఉంది ఇక్కడ. పై స్థాయి నిర్ణయాలు చైర్మన్ తీసుకోవాలి, ఈవో అడిషనల్ ఈవో వీళ్ళు సమన్వయంతో శుభ్రంగా పనిచేస్తే కింద స్థాయిలో భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. వీళ్ళే కొట్లాడుకుంటుంటే కింద స్థాయిలో వాళ్ళు ఎలా పనిచేయగలుగుతారండి? ఆల్రెడీ ఒకసారి సర్దుబాటు చేశారు ముఖ్యమంత్రి గారు. అయినా వాళ్ళు మార్చుకోవాలి ప్రజల కోసం. వాళ్ళే పర్మనెంట్ గా ఉండేవాళ్ళు కాదు. అక్కడ ప్రజలు భక్తుల యొక్క ప్రయోజనాల కోసం ఉన్నారు. వాళ్ళు సొంత క్లాస్ ఇగోస్ అక్కడ అవసరంలా. కాబట్టి నేనేమంటానంటే బోర్డు హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి ప్రక్షాళన జరగాలి. అట్లాగే ట్రైన్డ్ పర్సన్ ప్రాపర్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రాపర్ గా ట్రైన్ అప్ ఇవ్వాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ చెప్తున్నారు చిన్నపిరెడ్డి గారు. పాపం ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆ మెట్లు గడిగిచ్చి ఆ బాధ పెట్టడం పెట్టాలని కూడా ఆయన పగ ఉందేమో చిన్నపిరెడ్డి గారికి. నిజంగా నేను ఇష్యూలో డౌన్ టు ఎర్త్ కి దిగి పవన్ కళ్యాణ్ గారు చక్కగా ముఖ్యమంత్రి గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ గారే
చక్కగా క్షమాపణలు హోల్ హార్టెడ్ గా అడిగారు, క్షమాపణలు అడిగారు. ఒప్పుకుంటున్నారు ప్రభుత్వానిదే తప్పు, స్వయంగా ఒప్పుకున్నారు ప్రభుత్వానిదే తప్పు, క్షమాపణ కూడా చెప్పారు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలందరికీ కూడా. మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూలో ఆయన మనం తప్పట్టడానికి లేదు. ఆయన చాలా హోల్ హార్టెడ్ గానే డౌన్ టు ఎర్త్ ఆయన దిగి వచ్చి మాట్లాడారు. ఆయన అధికారులను మందలించారు, ఒప్పుకున్నారు ప్రభుత్వం తప్పు ఇదని. కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారిని మనం పొలిటిసైజ్ చేసి మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రైట్. బాజీ గారు ఒక్క నిమిషం అండి, మనతో చర్చలో పాల్గొనడానికి ఒక్క నిమిషం అమ్మా, లెట్ మీ కన్క్లూడ్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు రాజకీయ పార్టీ మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు వచ్చారు, వారితో కూడా మాట్లాడాక మళ్ళీ ఒకసారి మనం కన్క్లూడ్ చేసుకుందాము. టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీనివాస్ చౌదరి గారు. నమస్తే అమ్మా, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న బాజీ గారి కాంగ్రెస్, అలాగే సత్యమూర్తి గారు బీజేపీ, అలాగే చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అందరికి కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు, అలాగే శుభోదయం. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పిన చర్చల్లో మొదట ఎన్డీఏ గవర్నమెంట్ గా ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులందరికీ బేషరతుగా క్షమాపణ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, టీటీడీ పాలక మండలి వ్యవస్థ సమన్వయ లోపంతో ఈరోజు ఒక 6 మంది ప్రాణాలు పోయాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా ఈ సంఘటన జరగదు. లక్షల మంది వస్తారు. చక్రస్థానం గాని, గడు స్నానం గాని, వైకుంఠ ఏకాదశులు గాని, బ్రహ్మోత్సవాలు గాని. క్రౌడ్ మేనేజ్మెంట్ లో తిరుమల రికార్డ్స్ ఉన్నాయి, ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. ఎప్పుడు ఈ సంఘటన జరిగింది? ఎప్పుడైతే ఎలక్షన్ కోసం తిరుపతి దేవస్థానం ఓటర్లు ఆక్రమించడం కోసం కిందికి కౌంటర్లు దింపి గత ప్రభుత్వం చేసిన పప్పులు వెళ్ళాల కార్యక్రమానికి మేము కొనసాగించి బలేయం. ఇది మా తప్పు. సో ఈ కౌంటర్లు కింద పెట్టడం అనేది గత ప్రభుత్వమే తీసుకొచ్చింది అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు కదమ్మా, దాన్ని మీరు కొనసాగించారు. దాన్ని కొనసాగించడం మా తప్పు. వాళ్ళ ఎలక్షన్ కోసం తిరుమలలో ఉన్న ఓటర్లు ఆకర్షించడం కోసం ఇక్కడ కౌంటర్లు పెట్టారు, 9 కౌంటర్లు, 94 సెంటర్లు. దాన్ని మేము కొనసాగించడం ఏంది? దీన్ని తెలియకుండా జేఈఓ, ఈఓ, ఈ కింద ఉన్న జేఈఓలు కలిసి కొనసాగించి చర్చించి కూడా వదిలేయడం ఏంది? బాబు గారు వదిలే కొనసాగించారు. వాళ్ళు ఎవరో పెడితే మీరెవరో మమ్మల్ని పెట్టడం దానికి మేము అందుకే చెప్తున్నాం. సో ఆ టికెట్లు జారీ కౌంటర్లు కింద పెట్టడం అనేది గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ అని అనుకున్నప్పుడు పాలక మండలి మరి దాన్ని సవరించాలి కదా, ముందుగానే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి బోర్డులో ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని తీసేయడము, లేకపోతే పైన ఇష్యూ చేయడము, లేకపోతే కింద పెట్టినా కానీ దానికి సంబంధించిన సెక్యూరిటీ సిస్టమ్ మార్చుకోవడం అనేది పాలక మండలి చూసుకోవాల్సిన అంశమే కదా. మెజరబుల్ ఫెయిల్యూర్ కాబట్టి వాళ్ళందరినీ కూడా మార్చని చెప్తున్నాం. జేఈఓ, అడిషనల్ జేఈఓ వెంకయ్య చౌదరి గాని, ఈఓని గాని మొత్తం మార్చమని చెప్తున్నాం మేము. పాలక మండలి కూడా అవసరమైతే రద్దు చేసి కొత్తగా ఏమని చెప్తున్నాం మేము. ఇది తప్పే, 100%. ఇది మీకు రాజకీయాలు తెచ్చుకోలే. మేము ధైర్యంగా, ఓపెన్ గా తప్పు జరిగేదని ధైర్యంగా ఒప్పుకుంటున్నాం. దానికి కూడా ధైర్యం కావాలి. ఇంకో మాట్లాడుతున్నా, ఈ రోజున సమాచారం కొత్త విషయం మేము ముందు పెడుతున్నా. ఇక్కడ ఖచ్చితంగా ఉగ్ర కోణం, కుట్ర కోణం ఉంది. ఈరోజు కోయంబత్తూర్ గవర్నమెంట్ నుంచి సమాచారం గవర్నమెంట్ వచ్చింది. ఎక్కడైతే బైరాగపట్టిన సంస్థ ఒక ఏరియాలో రామానాయుడు స్కూల్ వెనకాల ఒక పార్క్ లో కొంతమంది దాక్కొని వచ్చి మంకీ క్యాప్స్ వేసుకొని ఇవి అంటున్నాయి శానిటరీ సంబంధించిన మాస్కులు వేసుకుని వచ్చి దూకారు కౌంటర్లు అని చెప్పి పోలీసులు తేల్చారు. నేను ఆ రోజు ప్రత్యక్షంగా చెప్పాను, ఇది జరిగింది. ఆయన మెసేజ్ కూడా పెట్టాను. ఇప్పుడు విచారణలో 18 మందిని తేలారు. కోయంబత్తూర్ గవర్నమెంట్ నుంచి ఉగ్రవాద సంస్థకి దిగిందండి, దీన్ని గొడవ చేయడానికి కూడా వాళ్ళకి గవర్నమెంట్ లెటర్ రాశారు. సో దీని వెనకాల పెద్ద ఎత్తున రాజకీయ కుట్రకోవడం విషయం స్పష్టంగా కనబడతా ఉంది. దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించకుండా ఫెయిల్ అయితే ఇటువంటి నాయకులు నమ్ముకొని, ఆఫీసులు నమ్ముకొని తిరుపతి దేవస్థానం గొప్ప సంస్థను నడపలేమో. బేషరతుగా వీళ్ళ ఉద్యోగాలను తీసి మార్చండి అని మేము చెప్తూ డిమాండ్ చేస్తున్నాం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఇందులో కూడా కుట్రకోణం ఉంది అంటున్నారు. మరి స్పెషల్ గా దీనికి విచారణ ఆదేశించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు మంచి మాట. ఇప్పుడు అధికారి ఎక్కడికి వస్తున్నాం. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి 10 రోజులు టికెట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మేము ఉగ్రకోణం ఉందనో లేదన్నా ఎంక్వైరీ చేయమని చెప్తే భక్తులు భయాందోళన గురి అవకాశం ఉంది. నిన్న పాలక మండలి సమావేశంలో సీఎం గారికి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ప్రయత్నం చేసి వెంటనే దాని మీద ఎంక్వైరీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకే బయటకు వచ్చాయి. 18 మంది మాస్కులు వేసుకున్న యువకులు, యంగ్ అండ్ డైనమిక్ యువకులు పట్టుకున్నారు. అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇది కాకుండా దీని తెలియకుండా రాజకీయాల కోణం మీద మాట్లాడడం తప్పమ్మా. దేవుడు కార్యక్రమం, దేవుడు వైకుంఠ ఏకాదశి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి దర్శనం చేసుకోవాలని గొప్ప ఆశ ఉంటుంది. అక్కడికి వచ్చి వైసీపీ వాళ్ళు రోజానో లేదంటే ఆవిడెవరో అమర్రాబాబు ఇలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని ఇది దీని మీద అనేక సాటిస్టికల్ గా మాట్లాడే తప్పు కదా. జరిగిన తప్పుకి బేషరతుగా నష్టం వచ్చిన విషయాన్ని మేము గుర్తించాం. మీరు మీ గవర్నమెంట్ లేని చాలా జరిగాయి అంటే ఎందుకమ్మా? కొండ మీద మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు
లక్షిత అనే అమ్మాయిని పులి తినేసి నెల్లూరు అమ్మాయిని అప్పుడు జగన్మోహన్ రాజీనామా చేశాడా? చెప్పండి మీరు అర్థం కదా. ఎల్జీ పార్లమెంట్ లో 11 మంది చంపేశాడు, రాజీనామా చేశాడా? ఓటు పోతాబట్టి 50 మంది చనిపోయారు మన లాచూరులో, చేసేసారా? ఇది కాకుండా కుంభమేళాలు, అదేవిధంగా జగన్ రచక్రాలు, ప్రధానమంత్రి రాష్ట్రపతి రాజీనామాలు చేయరమ్మా. పద్ధతి ఉంది. ఎవరు దీన్ని కారకులు? ఈ కారకులు ఎవరు? వాళ్ళు పట్టుకొని ఖచ్చితంగా పనిష్మెంట్ చేయాలి. కానీ దీనికన్నిటికి కూడా మొత్తం మసిపూసి మాట్లాడే గుడకాల్సి మహారాణి కరెక్ట్ కాదమ్మా. అసలు కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేకుండా 13 చనిపోతే కదా దిక్కు దివానం లేదు. ఈ రోజు వచ్చి కొండపై రాజకీయాలు చేయడం 100% తప్పు. దీన్ని ఖండిస్తున్నాం. ఇంకో విషయం కూడా మీకు స్పష్టంగా తెలుసుకున్నాం. ఈ ఘటన మామూలు ఘటన కాదు. గతంలో 1995 లో తమిళనాడు నుంచి కొండకు వచ్చే గొడుగులు, గరుడోత్తరం వచ్చే గొడుగుల్లో మానవ బొమ్మలు పెట్టారు. పుత్తూరులో పట్టుకోవడం జరిగింది. సేమ్ మళ్ళీ రిపీట్ అయింది. ఖచ్చితంగా దీనికి ఒక కోణం ఉంది, కుట్ర కోణం ఉంది. ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది గుర్తించని ఈ అధికారులు మాకు అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న గట్టిగా మాట్లాడారు. సీఎం గారు చర్యలు తీసుకున్నారు. మిగిలిన వాడు సస్పెండ్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ పాలక మండలి కాదు, ఇది సేవా మండలి. దట్ ఈస్ సబ్జెక్ట్ టు కరెక్షన్. సేవ చేయడానికే వచ్చారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు అంటే మీరు అంటే మీరు కొత్త కోణం తీసుకొచ్చారు. ఇందులో కుట్ర కోణం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అంటే ఏ ప్రాతిపదికన ఏ ఇన్సిడెంట్, అంటే పాత ఇన్సిడెంట్ ఒకటి పక్కన పెడితే ఇది ఇన్సిడెంట్ ప్రత్యేకంగా కంప్లీట్ గా డిఫరెంట్. ఎందుకంటే భక్తులు ఏ ప్రాతిపదికన అంటున్నారు కుట్ర కోణం ఉండే అవకాశాలు ఉన్నాయి? ప్రాథమికంగా ఏమైనా బయటకు వచ్చిందా విచారణలో? చెప్తున్నానండి. కోయంబత్తూరు గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రానికి టీటీడీ లెటర్ రాసింది. ఇక్కడ నుంచి కొంత పరిపాలించే వ్యక్తులు కొంతమంది వచ్చారు, తస్మత్ జాగ్రత్త. నిన్నే వచ్చింది రిపోర్టు. ఈ రిపోర్ట్ ఆధారంగా యువకులు వచ్చారు అక్కడికి. ఇది వైఎస్ఆర్ చేశారా, తెలుగుదేశం పార్టీ పేర్లు చెప్పదలుచుకోవాలా. ఖచ్చితంగా దోషులు పట్టుకుంటాం. తిరుమల భవిష్యత్తు కాపాడుతాం. దీన్ని కాపాడాలని ఏ అధికారి మాకు అవసరం లేదు డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాలు చేయొద్దండి. దేవుడి కార్యక్రమం ఇది. దీని వెనకాల ఏదో బలమైన శక్తి ఉంది. హిందూ మతాన్నో లేదో గుడుల్లో ధ్వంసం చేయడానికి కొంతమంది కుట్రలు చేస్తుంటారు. అందులో భాగంగా జరిగిందా? అది ఉగ్ర కోణం ఏంది, కుట్ర కోణం ఏంది? ఎన్డీఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ బ్రహ్మాండ సక్సెస్ అని చెప్పి జనాలంతా శ్రీనివాస్ చౌదరి గారు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది పాలక మండలి లోపాలు, ఈవో అలాగే చైర్మన్ కి మధ్య ఉన్న సమన్వయ లోపాలు, పాలక మండలి లోపాలు, భద్రతా లోపాలు, ఇన్ని అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రాథమికంగా కుట్రకోణమైన బయటకు వచ్చిందా? ఎందుకు అంత స్ట్రాంగ్ గా చెప్పగలుగుతున్నారు? నేను ఇంత ముందు మీడియాలో కూడా చెప్పాను, నిన్న కూడా మీడియాలో వచ్చింది. వాస్తవానికి దగ్గరగా ఏ సంఘటన అయితే జరిగిందో అక్కడ నేను నైట్ 9 గంటలకు నేను ఉన్నాను. ఉన్నప్పుడు బుధవారం 5 గంటలకి టోకన్లు ఎవరు వేస్తామని, అంటే గురువారం ఉదయం 5 గంటలకి టోకన్లు ఇస్తారని టీటీడీ పేపర్ ద్వారా మీడియా ద్వారా ప్రకటన చేసింది. కానీ బుధవారం సాయంత్రం 6 గంటలకు టోకన్లు ఇస్తారని ఆ కౌంటర్లు ఎందుకు ప్రచారం చేశారు? అక్కడ పార్కుల్లో దాక్కున్న వాళ్ళు ఎందుకు రెండు ఎందుకు కలిశారు? నేను టోకన్లు ఇస్తారు కదా, ముందు ఎందుకు ఇస్తున్నారు? నేను అక్కడ నేను కూడా ఆశపడిపోయా టోకన్లు ఇస్తారని చెప్పి. బహుశా నేను గిక్కులు దూరుంటే నా పరిస్థితి నాకు కూడా అర్థం కాదు. ఇటువంటి సిచ్యువేషన్ లో అక్కడ తోపులాట తొక్కిసినా చూస్తుంటే మేమే భయం వెనుక వచ్చాం. సో ఇది కాకుండా కొంతమంది మాస్కులు వేసుకుని యూత్ గేట్ ఎగిరి దూకేశారు. ఎందుకు దూకారు అర్థం కాల. ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా పక్కా ప్లాన్ ప్రకారం అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని క్లీన్ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వెనకాల కుట్రకోణం ఉంది, కుంభకోణం కూడా, తమిళనాడు సమాచారం ప్రకారం ఉగ్ర కోణం కూడా ఉందనే విషయం ఆలోచిస్తూ దీన్ని మాత్రం అంత ఆశామాషిగా చర్యలు తీసుకునేది కాదమ్మా. లోతుగా పరిశీలించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆందోళన గురి కాకుండా దోషులు పట్టుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇదన్నీ గుర్తించిన ఏ అధికారి ఇక్కడ ఉండకూడదు ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి మేమే మా పవన్ కళ్యాణ్ గారు మా సీఎం గారు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే చర్య తీసుకోమని చెప్పి మీద డిమాండ్ చేస్తున్నాం అమ్మా. రైట్. మరి మనం ముందు అనుకున్నట్లుగా ఇంతకు ముందు నుంచి కూడా మనం డిస్కషన్ లో ఇదే అనుకున్నాము. ఏంటంటే ముందు నుంచి కూడా టికెట్లు జారీ చేసి ఉండొచ్చు కదా, లేదా ఆన్లైన్ లో టికెట్లు జారీ చేసి ఉండొచ్చు కదా, లేదంటే కౌంటర్ సంఖ్య పెంచి ఉండొచ్చు కదా అనుకున్నాము. అలాగే కౌంటర్ల విషయంలో వచ్చి కూడా కౌంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, పలానా చోటు ఉన్నాయి అనేది క్లియర్ కట్ గా టీటీడీ కేవలం ఒక్కసారి ప్రకటన చేసి ఊరుకోకుండా రిపీటెడ్ గా భక్తులకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్లే విధంగా చూసుకుంటా బాగుంటుంది. ఆగమవైశాఖ శాస్త్రాల విరుద్ధం మనం ఎప్పుడు ఇవన్నీ చెయ్యము. ఇది గవర్నమెంట్, గత గవర్నమెంట్ వైఎస్ఆర్ తిరుమల శ్రీనివాస్ చౌదరి గారు ఇంకొక పాయింట్ కూడా ఉంది. కార్యక్రమం ఇది ఆగమ వైశాఖ శాస్త్రాల ప్రకారం, తిరుమల శాస్త్రాల ప్రకారం చెల్లదు. కొండ మీదే తీసుకోవాలి, తీసుకోవాలి. లేదంటే మీరు అన్నారు కదా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా డిజిటల్ మీద ఆన్లైన్ పెట్టుకోండి. మీరు తీసుకోవచ్చు, చిన్నప్పటి తీసుకోవచ్చు, బాయి గారు తీసుకోవచ్చు, మూర్తి గారు తీసుకోవచ్చు, ఆన్లైన్ తీసుకోమని చెప్పండి.
ఇదే Right. 5 గంటల పొద్దున్న పోయి కూర్చోవడం, మంచిలో కూర్చోడం ఏంది? రాత్రి ఎప్పుడో 7 గంటల పోయి కూర్చుంటారు, క్యూలో ఉన్న ఏమవుతారు? చచ్చిపోతారు కదమ్మా. సిస్టమే మంచి సిస్టమ్ కాదు. కాదు శ్రీనివాస్ చౌదరి గారు, ఇంకొక వాదన కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు తొక్కిసలాట జరిగిన కౌంటర్ ఏదైతే ఉందో అది స్టేషన్ కి దగ్గర, లేకపోతే అక్కడ లోకలైట్స్ కి కూడా దగ్గరగా ఉన్న కేంద్రంగా చూశారు. అందుకని అక్కడికి జనసంద్రం ఎక్కువైంది. ఎందుకంటే మిగతా చోట్ల కంటే ఇక్కడ ఎక్కువగా జరిగింది అని చెప్పి అంటున్నారు. అదొక వాదన వినిపిస్తుంది. చాలా దూరమైన ప్రాంతం, కరెక్ట్ గా 4 కిలోమీటర్లు ఉంటది, మారుమూల ప్రాంతం, మరి అంత మాస్ ఏరియా ప్రాంతం. అలాంటప్పుడు ముందుగానే పరిగణన తీసుకోవాలి కదా, అక్కడ సెక్యూరిటీ పెంచాలి అని. ఏమీ లేదు, అక్కడ గవర్నమెంట్ స్కూలు, దాని ఒక పార్క్ ఉండేది, దానికి లైట్లు కూడా ఉండవు. ఇది ఒక మారుమూల ప్రాంతము. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎక్కడో భద్రతామైన లోపం ఉంది. లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు, కలెక్టరు, అదేవిధంగా టీటీ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఈ సెంటర్ సెలెక్ట్ చేయడం 100కి 100 ఏదో కొత్త కుట్ర కోణం ఉందని చెప్తాను. అందుకే చెప్తున్నా ఇవన్నీ కూడా ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలించాలి, దర్యాప్తు లోపలికి జరగాలి, ఇవన్నీ రోజు బయట తీసుకురావాలి. ఇవన్నీ తెలియకుండా సెంట్రల్ పెట్టడం 100కి 100 అసలు సెంట్రల్ పెట్టడం తప్పు. తప్పు ఇది. మనం బేసిక్ గా అక్కడ జనసంద్రం ఎక్కువైతుంది అని చెప్పేసి పోలీసులు కొంచెం గుర్తించే ఉంటారు ముందుగానే. ఎందుకంటే జనాలు పెరుగుతున్న తాకిడి అందరికంటే ముందుగా కనిపించేది పోలీసులకే. ఒక మహిళకి అస్వస్థత కలిగింది, ఆమెను బయటకు తీసుకెళ్లే క్రమంలో గేట్ ఓపెన్ చేయడం వల్ల ఒక్కసారిగా టికెట్లు ఇస్తున్నారు అనే ఒక భ్రమలో భక్తులందరూ కూడా తోసుకుంటూ లోపలికి వెళ్లారు అనే ఒక వాదన కూడా ఉంది. అక్కడ 3 గేట్లు ఉన్నట్లు తెలుస్తుంది, ఒక పెద్ద గేటు, 2 చిన్న గేట్లు. ఆ మహిళను చిన్న గేట్లోంచి తీసుకొస్తే అంటే ఇదంతా బేసిక్ అనమాట. ఒక అక్కడ ఆ ప్రాంగణంలో బేసిక్ గా ఒక చిన్న ప్లాన్ ప్రకారం వెళ్ళున్నా కానీ ఇంత అనర్థం జరిగేది కాదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది ప్రాథమిక రిపోర్ట్ కరెక్ట్ కాదు. అందుకే ఆ డీసీపీ సస్పెండ్ చేశారు, ఇంకో కొంతమంది ట్రాన్స్ఫర్ చేశారు. ఇది వాళ్ళు కప్పించుకోవడం చేసుకున్న ప్రయత్నమే, ఇది కాదు. ఆ రోజు పార్క్ లో అర్ధరాత్రి 9 గంటల ప్రాంతంలో రమ్మని పిలిపించింది ఎవరు? గేట్లు మంకీ కంపెనీస్ దూకింది ఎవరు? ఈ సీసీ కెమెరాలో రికార్డు ఎందుకు కాలేదు? ఆమె దూకి ఆమె ప్రాణహాని కారణాలు ఎవరు? ఈ 15 మంది 16 మంది ఎక్కడ దాక్కున్నారు? ఆ పార్క్ లో ఇంకెంతమంది ఉన్నారు? సాయంత్రం 5 గంటలకి టోకన్లు ఇస్తారని ఎందుకు ప్రచారం చేశారు? తెల్లారి తెచ్చిన పేపర్లు వచ్చాయి, టీవీలో వచ్చాయి, అన్ని రోజు మెయిన్ హెడ్డింగ్ లో వచ్చాయి. తెల్లారి ఉదయాన్నే, బేస్తవారం ఉదయాన్నే టోకన్లు ఇస్తామంటే బుధవారం సాయంత్రం టికెట్లు ఇస్తామని ఎవరు చెప్పారు అక్కడ? ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది వెనకాల ఏదో భారీ కుట్ర పక్కా ప్లాన్ అని చెప్తున్నాం. మీరు అంటున్నట్టు కుట్రకోణం ఉంది అని మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొంతమంది యువకులు వచ్చారని చెప్పి బేసిక్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. అలాంటప్పుడు మరీ ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే కౌంటర్లు కొండ మీద లేవు, కొండ కింద ఉన్నాయి. సో అక్కడ భద్రతా ఏర్పాట్లు ఇంకా పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకుంటే క్రౌడ్ కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. అక్కడ కూడా అంటే బేసిక్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. పాలక మండలి దాకా ఎందుకు పోలీసులు స్వయంగా ఒక సిచ్యువేషన్ కంట్రోల్ చేస్తున్నప్పుడు అక్కడికప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. శాఖ మధ్య టీటీడీ మధ్య సమన్వయం లేదు. కొండ దిగేసిన తర్వాత ఇక్కడ కలెక్టర్లు పోలీసులు చూసుకోవాలి. కొండ క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రమాణ ప్లానింగ్ ఉంటారు, కింద వీళ్ళకి ఎవరికి తెలియదు. ఏదో వచ్చారు, క్యూలో పోయారు, టికెట్లు తీసుకుని పోతారు అనుకుంటున్నారు. అలా అశ్రద్ధ చేయటం వల్ల అనేక కుట్ర కోణాలు, అదేవిధంగా గుర్ర కోణాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదంటున్నా నేను. ఈ పద్ధతే కరెక్ట్ కాదు. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 రోజుల దర్శనాలు, ఈ 10 రోజులు పుప్పడి బెల్ల కార్యక్రమం అయింది. దేవుడి మీద ఇటువంటి ఆగమ వైశాఖాలకు వ్యతిరేకంగా టికెట్లు ఇవ్వడం అయింది. ఇది కరెక్ట్ కాదు, తీసేయాలని చెప్తాను నేను. దీన్ని సంప్రదాయం కొనసాగించడం మా గవర్నమెంట్ కూడా తప్పు. అందుకే కదా మేము పప్పులో కాలేసాం. ఇది కరెక్ట్ గా పద్ధతి కాదు. తెలియకుండా గుర్తించే అధికారులు దీన్ని ప్రవేశపెట్టడం వల్ల ఈ అధికారులు మెజరబుల్ ఫెయిల్యూర్స్ మార్చని చెప్పి మేమే చెప్తున్నాం కదమ్మా. రైట్. బాజీ గారు మీరేమంటారు? శ్రీనివాస్ చౌదరి గారు అయితే అంటున్నారు కుట్ర కోణం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంటుంది అంటారు? ఇప్పుడు కోయంబత్తూరు నుంచి గవర్నమెంట్ కి లెటర్ వచ్చింది అంటున్నారు. మరి లెటర్ వచ్చినప్పుడు దాని అంత తేలిక ఎలా తీసుకున్నారండి గవర్నమెంట్? ఎందుకు ఆ లెటర్ వచ్చినప్పుడు ఇంకా పకడ్బందీగా పోలీస్ ఫోర్స్ పెంచి ఇంకా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, అలాగే చెకింగ్స్, తనిఖీలు జరపాలి కదా? ఎందుకు లెటర్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదు? అట్లాగే ముందుగానే టోకెన్స్ ఇస్తారని చెప్పేసి ప్రకటన చేశారంటున్నారు. దీనికి కారణం ఎవరు అంటే ఇప్పుడు ఎవరైతే బాధ్యులుగా ఉన్న అధికారులు వాళ్ళ పాత్ర కూడా ఉందా ఈ కుట్ర కోణంలో? ఈ కుట్రలో వాళ్ళు భాగస్వాములా? అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, బాధ్యులు కానివ్వండి, ఇవన్నీ తేల్చమనండి. గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, పర్యవేక్షించాలి, విచారణ జరిపించాలి లోతుగా. ఎందుకంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీనివాస్ చౌదరి గారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. సో ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, లెటర్ వచ్చింది, ఎందుకు ఊరుకున్నారు?
విజిలెన్స్ ఉంటుంది. ఆ విజిలెన్స్ ఏం చేశారు? అక్కడ ఎక్కువ మంది ఫోర్స్ తోటి పర్యవేక్షణ ఎందుకు జరపలేదు? మా మంకీ మాస్కులు ధరించి పార్కులో దాక్కున్న వాళ్ళు దాక్కున్నారన్నారు. అక్కడ ఎందుకు చెకింగ్ జరగలేదు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో? ఇవన్నీ కూడా ప్రశ్నలు. వీటికి సమాధానం చెప్పాలా? అట్లాగే ఈ కుట్రకోణం అనే విషయాన్ని ఇప్పుడు ఇవాళ చెప్తా ఉన్నారు. ఎవరు చేశారు కుట్ర? ఎందుకు కుట్ర ఉంది? ఈయన బయటికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ ఇదే ఇంకా మున్ముందు ఇంకా ఈ కుట్ర కోణం ఉంది అంటే ఇంకా మున్ముందు ఏం జరుగుతుందో అని భక్తులందరూ భయభ్రాంతులకు గురవుతారు కదా, భయాందోళనకు గురవుతారు, పానిక్ అవుతారు, ఏ సిచువేషన్ వచ్చినా అదే కోణంలో ఆలోచిస్తారు. ఇప్పటి వరకు మాట్లాడుకుంటుంది ఏంటంటే ఒక అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరగడం, ఆ గేటు ఓపెన్ చేయడం వల్ల తొక్కిసలాట్ లో యాదృచ్ఛికంగా ప్రాణాలు కోల్పోయారు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఇవాళ ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పే అంశం అయితే అది ఒక భయంకరమైన విషయంగా మారిపోతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న దేవస్థానం, లక్షలాది మంది వస్తారు భయం లేకుండా. ఆ దేవుడి దగ్గర సన్నిధిలోనే కుట్ర జరుగుతుంది, ఉగ్రవాద కుట్ర అనే మాట కూడా వాడారు ఆయన. ఉగ్ర కుట్ర కోణంలో ఉంది అనేసరికి భక్తుల్లో ఎంత భయం ఉంటుందండి, ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో భయభ్రాంతులకు గురవుతారు. కాబట్టి దాని నిజాన్ని నిగ్గు తేల్చాలా, బయటికి తీయాలా. సో ప్రత్యేకంగా విచారణ కమిటీ సీసీ కెమెరాల్లో ఎవరైతే ఆ మంచి మాస్కులు వేసుకొచ్చారో ఆ కుర్రాళ్ళు పట్టుకోలేరా పోలీసులు? అప్పుడే పట్టుకో. శ్రీనివాస్ చౌదరి గారు, నిజంగా కుట్రకోణం ఉంది అని ప్రాథమికంగా తేలి ఉంటే ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సమీక్ష సమావేశాలు నిర్వహించడంతో పాటు ఈ కుట్రకోణం అనే అంశం నిజంగా పరిగణలోకి తీసుకుంటే కొత్తగా విచారణ కమిటీని వేయాలి ఈ సంఘటనకి ప్రత్యేకంగా, ఏమంటారు? 100% నిన్న విచారణలో సందర్భంగా భక్తులు కొన్ని లక్షల మంది కొండకొస్తారు. ఉగ్రవాదులు ఉన్నారు, బాంబులు పెట్టారంటే భయందాలను గురి అవుతారు. ఇది ఇంటర్నల్ గా జరగాలి అనుకోని కోయంబత్తూర్ గవర్నమెంట్ టీటీడీకి రాష్ట్ర గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దాని మీద పోలీస్ యంత్రాంగం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిన భక్తుల మీద ఇది ఇంత రచ్చ జరుగుతుందంటే ప్రమాదం. కాబట్టి అటువంటి ప్రచారం చేయలేము. కాకపోతే జరిగిన సంఘటన మాకు సమాచారం వచ్చింది కాబట్టి మీ దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టు పార్క్ లో ఎన్క్వైరీ చేస్తున్నారు, చుట్టుపక్కల కౌంటర్ ఎన్క్వైరీ అంటే మెజరబుల్ ఫైల్ మేము చెప్తున్నాం కదా. కొండ దిగిన తర్వాత ఈ కౌంటర్లు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పడుచుకోవాలా, ఏదో క్యూలు ఏర్పాటు చేశారు, పోతాను దగ్గర తీసుకుని ఆధార్ కార్డు చూపించారు, కానీ క్యాజువల్ ఉండిపోయారు. ఇది మెజరబుల్ ఫెయిల్ అని చెప్తున్నాం. సో ఇక్కడ దాక్కున్న వాళ్ళు ఉగ్రకోణం కుట్రకోణం చూసినప్పుడు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత మళ్ళీ అలర్ట్ అయ్యారు. అందుకే ఈ రోజు తెల్లవారు నుంచి ఎవరు పనులు తిరుగుతున్నారు. మొత్తానికి 15 మంది కాదు నేను చెప్పింది 18 మంది గుర్తించారు. వాళ్ళు చెప్పారు సీసీ కెమెరాలో వాళ్ళ ప్రయత్నాలు అంటే క్యాప్లు వేసుకోవాలి, వాళ్ళని కూడా గుర్తించాలనే విషయం పైన ఇప్పుడు కేరళ నుంచి ఒకటి చనిపోయారు, కర్ణాటక నుంచి 3 చనిపోయారు, వైజాగ్ నుంచి 3 చనిపోయారు, వేరే ప్రాంతాల నుంచి చనిపోయారు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు, వాళ్ళకి వీళ్ళకి ఏమైనా లింక్ అనేక కోణాలు విశ్లేషించాల్సి వస్తా ఉంది. కాబట్టి దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేయకూడదు ఉద్దేశంతో, భద్రత కాపాడే ఉద్దేశంతో, శాంతి భద్రతల విషయంగా అవరోధం పాటిస్తున్నామా. ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని చర్యలు తీసుకుంటుంది. ఎంతటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీన్ని ఉగ్రకోణం ఉన్న కుట్రం ఉన్న తేల్చి చెప్తాం. ఓకే శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. చిన్నప్పటి గారు, గత ప్రభుత్వ హయాంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఉదాహరణకి మెట్ల మార్గంలో రక్షిత అనే పాపని పులి వచ్చి తినేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వమే తప్పు అని మేము అన్నామా? అది టీటీడీ పాలక మండలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నాము. మరి ఇప్పుడు ఈ అంశంలో ప్రభుత్వం ఎలా తప్పవుతుంది అంటున్నారు, ఏమంటారు? శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ ఉగ్రకోణం ఉంది, మాకు స్పష్టమైన సమాచారం ఉన్నది అని అంటున్నారు. ఖచ్చితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి టీటీడీ దేవస్థానం కావటంతో ఖచ్చితంగా నిజంగా అది జరిగిందా లేదా అని తేల్చాల్సింది ప్రతిష్టాత్మకమైన సిబిఐ విచారణ జరిపించి వాస్తవాలను బయటికి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఖచ్చితంగా సిబిఐ విచారణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చెప్తా ఉన్నారు మన శ్రీనివాస్ చౌదరి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, ఆ కింద టోకెన్లు ఇవ్వడం వల్ల దీనికోసం రాజకీయాలు చేయాల్సిన అవసరం, టీటీడీ మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చి టీటీడీ మీద రాజకీయం చేసింది మీ కూటమి ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. మాకు రాజకీయం చేయాల్సిన పని లేదన్నా. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని ఆపేయటం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు ఆపారు, సచివాలయాలు ఆపుతున్నారు.
అలాగే ఇంగ్లీష్ మీడియం ఆపారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అమ్మఒడి, ఆసరా, చేయూత, పెన్షన్లు మొత్తం కూడా మార్పులు చేశారు కదా. అవన్నీ పక్కన పెడితే చిన్నప్రెడ్డి గారు మిగతా అంశాలు పక్కన పెడితే చిన్నప్రెడ్డి గారు ఒక్క నిమిషం మిగతా అంశాలన్నీ పక్కన పెడితే టీటీడీకి సంబంధించిన విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే లడ్డు అంశం ఏదైతే ఉందో అందులో కల్తీ జరిగింది అనే నివేదికలు కూడా వచ్చాయి కాబట్టి మేము చేశాము అని సిబిఐ విచారణ కమిటీ, సుప్రీంకోర్టు వేసిన కమిటీ కూడా అందులో ఎలాంటి కల్తీ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. మీరు మళ్ళీ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా. అంతా అదే కేవలం మాత్రమే, కల్పిత కథ మాత్రమే. అది ప్రజలందరికీ, భక్తులందరికీ తెలుసమ్మా అది. అందుకని మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ గా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేసి చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని భావిస్తా ఉన్నాం. రైట్, మీరేమంటారు సత్యమూర్తి గారు, మీరేమంటారు? శ్రీనివాస్ చౌదరి గారు కొత్త కోణం తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రతినిధులుగా మీరు అంటే శ్రీనివాస్ చౌదరి గారి మాటలకు మీరు ఏకీభవిస్తారా? అమ్మా, మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఒక కొత్త విషయాన్ని, ఇప్పుడు అంటే ఇది కొత్త విషయం కాదమ్మా. ఎందుకంటున్నానంటే ఇది 2-3 నెలల క్రితమే అక్కడ మీకు నేషనల్ ఏజెన్సీస్ హెచ్చరికలు చేసినాయి. ఎందుకంటే అక్కడ కొన్ని డైరెక్ట్ గా వాళ్ళకి బాంబు థ్రెట్స్ వచ్చినాయి అక్కడ హోటల్స్ కి. మీకు అది మీ దృష్టిలో వచ్చిందో లేదో 2-3 నెలల క్రితమే. కాబట్టి ఇటువంటి ఏవైతే తీర్థక్షేత్రాలు ఉన్నాయో అటువంటి చోట వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ గా తేలిగ్గా, ఎందుకంటే భక్తుల రూపంలో వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా విచారణ కావాలి. మనం విచారణ అవ్వకుండా ఏం మాట్లాడడానికి లేదు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు, దానికి వారిని అభినందిస్తాను. అయితే మనం ఇక్కడ రాజకీయాలు బానేసి మనం ఏం చేయాలి ఈ రక్షణ కోసం ఇందాక చెప్పారు కదా. ఈ బయట బహిరంగ ఇప్పుడు ఇందాక చెప్పారు చిన్నప్రెడ్డి గారు, టీటీడీ పైన వ్యవస్థ వేరు, పైన సిస్టమ్ ఉంది, కింద ఈ బహిరంగ పడినటువంటి ప్రాంతం అనేటువంటిది నాకు తెలిసే వ్యక్తిగతంగా నేను చూసినది. అది ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ లో ఉంటుంది. డౌన్ టౌన్ కాదు, సిటీ సెంటర్ కాదు అది. మనం టోకెన్ ఇవ్వటంలోనే జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రమాదం నివారించగలిగి ఉండేవాళ్ళం. ఇది హ్యూమన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ హ్యూమన్ ఎర్రర్, అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్. దీనికి బాధ్యతని కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ చర్యలు చేపట్టాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. శ్రీనివాస్ ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పారు, బోర్డు మార్చాలని చెప్పారు, నేనే చెప్పారు బోర్డు మార్చిన స్ట్రక్చర్ మనం చూడాలని చెప్పాను. కాబట్టి ఈ యొక్క దీనిలో ఖచ్చితంగా దీని రోజుగా దర్యాప్తు చేయాలి. నిజంగా కుట్రకోణం అంటే కుట్రకోణం దీనికి దాని మనం రైట్ అండి, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ చౌదరి గారు, చిన్నప్రెడ్డి గారు, సత్యమూర్తి గారు, అలాగే షేక్ బాజీ గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు. రైట్, ఇక తిరుమల తిరుపతి దేవస్థానం తొక్కిసలాటలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానిలో పూర్తిగా టీటీడీ పాలక మండలి వైఫల్యమే కనిపిస్తోంది. ఈవో అలాగే జేఈఓ చైర్మన్ కి మధ్య సమన్వయ లోపం, భద్రతా లోపాలు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ టీడీపీ తరపు నుంచి అయితే కూడా కుట్రకోణం అనేది కూడా ఉంది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. మరి చూద్దాము, దర్యాప్తు ముమ్మరం చేసి కేవలం ఇక్కడ దాకానే తూతూ మంత్రంగా అనిపిస్తారా, లేకపోతే అందరూ అంటున్నట్లుగా అసలు టీటీడీ పాలక మండలిలో ప్రక్షాళన జరగాలి, పాలక మండలి బోర్డు మెంబర్స్ ని మార్చాలి అనే ప్రతిపాదన కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ముందడుగేస్తుందా? విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా టీటీడీ దేవస్థానం ప్రతిష్టను దెబ్బతినకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది ముందు తెలుసుకుందాము. ఇది వాళ్ళ మార్నింగ్ డిబేట్. స్టే ట్యూన్ టు 6 TV.